రేవంత్ సర్కారుపై రిటైర్డ్ ఉద్యోగులు రగిలిపోతున్నారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులు పెన్షన్లకు వచ్చినటువంటి హామీలు ఇప్పటికీ పూర్తిగా అమలు కాలేదని రిటైర్డ్ ఉద్యోగులు మండిపడుతున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, హెల్త్ కార్డులు, డిఏ బకాయిలు, ఇతర సమస్యల పరిష్కారంపై అభ్యంతర ప్రభుత్వం మనస్తత్వం ప్రదర్శిస్తుందని విమర్శిస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. న్యాయబద్ధంగా రావాల్సిన ప్రయోజనాలు, బకాయిలను విడుదల చేయకుండా తీవ్ర మానసిక ఆందోళనకు గురి చేస్తున్నదని రిటైర్డ్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్, కమ్యూటేషన్, ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు, పెన్షనర్లకు హామీ ఇచ్చిన హెల్త్ కార్డుల అమలు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని, ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్య సేవలు అందేలా సమర్థవంతమైన వ్యవస్థను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వము మేము గత 8-9 నెలల నుండి అనేక ఉద్యమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి క్రమం లోపల ప్రభుత్వం మాకు 6,000 కోట్లు అనేటువంటిది చెల్లిస్తామని, నెలకు 2,000 కోట్ల చొప్పున చెల్లిస్తామని ఆ విధంగా మాకు హామీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఇచ్చినటువంటి దాని లోపల 2,000 కోట్లు పోయిన నెల లోపల ఇవి ఇచ్చినామని ప్రకటించుకున్నారు. కానీ అది తర్వాత ఇచ్చినటువంటి ఇది కూడా తర్వాత కమ్యూటేషన్, తర్వాత జీపీఎఫ్ పూర్తి స్థాయిలో 100% ఇచ్చామని అన్నారు. కానీ 100% జీపీఎఫ్ రాలేదు. ప్రకటించుకున్న దానికి కట్టుబడి ఉండాలని మేము ఈ విధంగా మిమ్మల్ని ఈ పెన్షనర్స్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన బకాయిలను పూర్తి స్థాయిలో విడుదల చేయడం లేదు. దీంతో వారు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. బకాయిల కోసం నిత్యం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం ఉండడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఈ ప్రభుత్వంలో హెల్త్ కార్డులు కూడా పనిచేయడం లేదంటూ వాపోతున్నారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలను ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా నెరవేర్చడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్న డిఏ బకాయిలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి ఎంప్లాయీ దగ్గర బేసిక్ పే నుంచి 1.5 డిడక్షన్ చేసి ఈహెచ్ఎస్ కార్డు మీద 1.5 డిడక్షన్ చేయడం జరిగింది. మరి ఇంతవరకు కార్డ్స్ అనేది లేదు, ప్రభుత్వ ఆసుపత్రులు అనేది లేదు, ఏ రోగాలకు చేస్తారని చెప్పి అది లేదు. దానికి ఒక క్లారిటీ కావాలి, దానికి ఒక ట్రస్ట్ కరెక్ట్ ఏర్పాటు చేసి ఇవాళ పెన్షనర్లు కానీ, ఉద్యోగులు కానీ అనారోగ్యం పాలే ఆసుపత్రిలో పోతే మా దగ్గర ఉన్న కార్డ్స్ మీద వాళ్ళు అసలే మాకు అనుమతించడం లేదు. ఇదో పక్కన నడుస్తూ ఉండగా మేము 2024 మార్చి నుంచి మేము రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులం. మరి రిటైర్మెంట్ అయిన బట్టి వాళ్లకు ఎవరికి కూడా ప్రభుత్వం నుంచి మాకు రావాల్సినటువంటి మేము దాచుకున్న బకాయిలు రాకుండా వాళ్ళు ప్రభుత్వం కాలయాపన చేస్తున్న సందర్భం. నేను ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మా పెన్షన్ బకాయిలు మాకు ఏకమొత్తంగా చెల్లించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. పదవీ విరమణ చేసిన ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు రావాల్సిన బకాయిల చెల్లింపుల్లో రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైంది. దీంతో కుటుంబ అవసరాలు తీర్చుకోవడం కూడా కష్టంగా మారిందని వారు వాపోతున్నారు. వైద్య ఖర్చులు, కుటుంబ బాధ్యతలు పెరిగిన ఈ సమయంలో ప్రభుత్వం స్పందించి వెంటనే బకాయిలు విడుదల చేయాలని కోరుతున్నారు. ఈ అంశంపై పలుమార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించినా ఆశించిన స్థాయిలో స్పందన లేదని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల్ని అత్యవసర ప్రాతిపదికన పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న అన్ని రకాల బకాయిలను విడుదల చేసి ఆర్థిక భరోసా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 మాసాలకు పదవీ విరమణ అనేది మొదలైంది. ఆనాటి నుండి నేటి వరకు కూడా చాలామందికి బకాయిలు రాకపోవడం వలన మాలో ఒక 99 మంది మరణాలు కూడా చేస్తున్నారు. 100 రోజుల్లో పూర్తిగా బకాయిలు చెల్లిస్తానని మా అందరికీ మాట ఇచ్చారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మా ఉద్యోగుల పట్ల సానుభూతితో మాకు పూర్తిగా అండగా ఉన్నారని, అందుకు అనుకూలంగా వారు పిఆర్సీ కానీ, డిఎల్ కానీ వెంటనే ఇచ్చే ప్రయత్నం చేయాలని ఆదేశించాలని అధికారులను కోరుతా ఉన్నాను. రిటైర్డ్ ఉద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తన తీరును మార్చుకోవాలని విశ్రాంత ఉద్యోగులు కోరుతున్నారు. తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయాలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనల్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.